అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. రబ్బిష్రహ్ లీ సద్రీ వయస్సిర్ లీ అమ్రీ వహ్లుల్ ఉఖ్దతం మిన్ లిసానీ యఫ్ఖహూ ఖౌలీ. సల్లల్లాహు అలైహి వసల్లం. విశ్వకారుణ్యమూర్తి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మానవ హక్కులు ఇస్లాం బోధనల్లో హక్కులు రెండు రకాలుగా వర్గీకరించబడ్డాయి. ఒకటి దైవ హక్కులు, రెండు దాసుల హక్కులు. దైవ హక్కులను నిర్వర్తించే విషయంలో తాత్సారం చేసిన, నిర్లక్ష్యం వహించిన, తన తప్పును గ్రహించి దైవాన్ని క్షమాపణ వేడుకున్నట్లయితే అనంత కరుణామయుడైన దైవం క్షమించే అవకాశం ఉంది. కానీ దాసుల హక్కుల విషయంలో అశ్రద్ధ, ఏమరుపాటు, నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తే, తోటి దాసుల్ని కష్టపెడితే పీడిత వ్యక్తి క్షమించనంత వరకు దైవం క్షమించడని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఉద్బోధించారు. ఆరాధన అంటే నమాజ్, ప్రార్థన, ఉపవాసం, హజ్, దైవాన్న స్మరణలు మాత్రమే కాదు, జీవితంలోని సకల రంగంలో దైవాదేశాల పాలన అని ఎరుకపరిచిన మహోన్నతత్వవేత్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు.